హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విలేజ్ స్టైల్లో టమాటా పప్పు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను పప్పుని ముందుగా ఒక గ్లాస్ కప్పు పప్పుని కడిగి అందులో 2 టమాటాలు 3 పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇందులోనే చిన్న పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవడం వలన పప్పు పైకి పొంగకుండా ఉంటుంది. నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు కోసం ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు కోసం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఎండుమిరపకాయలు నా దగ్గర లేవు కాబట్టి వేసుకోవట్లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులోకి 1 స్పూన్ కారం, పసుపు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మెదుపుకుందాము. మెదిపాక చూద్దాం. ఈ విధంగా మెదుపుకుందామండి. పప్పు మెత్తగా మెదిపిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నానండి. అందులో 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. అందులో 1 పావు స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దాము. వేడయ్యాక చూద్దాము. ఈ విధంగా ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వెల్లుల్లి, వేసుకొని ఫ్రై కానిద్దాము. కలర్ మారాలండి. మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులోనే కరివేపాకు, వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నామండి. ఒక 1-2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులోనే ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని పోసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా చేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. మా అమ్మ, నానమ్మ ఇదే స్టైల్లో చేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.